యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 34 వరకు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికి దాసులమై ఉండలేదని, మీరు స్వతంత్రులుగా చేయబడదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఇక్కడ యేసు ప్రభువారు తాను నమ్మిన యూదులతో, నమ్మని వారు ఉన్నారు, నమ్మిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు మెస్సియా అని నమ్మిన వాళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తు మెస్సియా కాదని నమ్మని వాళ్ళు ఉన్నారు. కానీ నమ్మిన వాళ్ళ గురించి ఇక్కడ యేసు ప్రభువారు అక్కడికి వచ్చిన తన శిష్యులతో మాట్లాడుతూ, ఒకటి, నా వాక్యం మందు నిలిచిన వారైతే నాకు నిజమైన శిష్యులు అంటున్నారు. అంటే శిష్యులలో ఒకటి, నిజమైన శిష్యులు ఉన్నారు, నిజము కాని శిష్యులు ఉన్నారు. వీరందరూ ఎవరు చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చి దేవునిని అంటే నమ్మిన వారి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే మనందరం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని సంఘానికి వస్తున్నాం. మందిరం అనే దానికంటే దేవుని యొక్క సంఘానికి, సహవాసానికి వస్తున్నాం. సహవాసానికి వస్తున్న మనందరం కూడా యేసుక్రీస్తు నిజమైన దేవుడని మనందరం కూడా నమ్మాం. కాబట్టి నమ్మిన మన జీవితాల్లో నిజమైన అంటే విశ్వాసిగా, నిజమైన క్రైస్తవుడిగా మనందరం కూడా దేవుని దృష్టిలో కనబడాలంటే ఒక మాట, ఇక్కడ చక్కటి మాట ఏంటంటే, నా వాక్యం మందు నిలిచిన వారైతే అంటున్నాడు. ఏమన్నాడు చెప్పండి? వాక్యం మందు నిలిచిన వారైతే అంటున్నాడు. వచ్చారు, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారు అంటే నిలిచి ఉండాలి అంటున్నాడు. నిలిచి ఉంటే ముందు సత్యమును గ్రహిస్తాం. ఏం గ్రహిస్తామని చెప్పండి? సత్యమును గ్రహిస్తాం. సత్యము అనే మాటకు అక్కడ మనం గమనిస్తే, ఆ సత్యము మిమ్మల్ని ఏంటంటే స్వతంత్రులుగా చేయును అన్నారు. అక్కడున్న వాళ్ళందరూ అంటున్నారు కదా, మేము అబ్రహాము సంతానము, మేము ఇంకా ఏంటంటే దాసులం అంటావేంటి, మేము స్వతంత్రులు కాదని నువ్వు చెప్తావేంటి, మేము ఏంటంటే అబ్రహాము సంతానము కదా అని చెప్పి మేము స్వతంత్రులము, మేము ఇంకా ఎక్కడా కూడా దాస్యంలో లేము, మేము ఎక్కడా బంధకాల్లో లేము అన్నట్లుగా వారు యేసు ప్రభుకి తిరిగి సమాధానం చెప్తుంటే, వారికి ఒక మాట చెప్తున్నాడు, పాపము చేయు ప్రతివాడు ఏంటంటే పాపము నాకు దాసుడు. అంటే మీరు దేవుని దగ్గరికి వచ్చారు కానీ ఇంకా పాపానికి ఎలా ఉన్నారు చెప్పండి? దాసులుగా ఉన్నారు. దాసులుగా ఉండడానికి కారణం ఏంటంటే, విన్నారు కానీ దేవుని మాటలు, ఆ దేవుని మాటలు యందు వారు ఏం చేశారంటే నిలిచి ఉండలేదు. అప్పుడు వారు ఏం గ్రహించలేకపోయారు? సత్యాన్ని గ్రహించలేకపోయారు. అంటే నేను ఎలా ఉన్నాను, నా ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది, నా స్థితి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని వారు గ్రహించలేదు. ఎప్పుడైతే గ్రహిస్తారో ఆ సత్యము మనల్ని ఏం చేస్తుంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఎక్కడైతే ఇంకా దేవుని వాక్యానికి విరుద్ధమైన ఆలోచనలు అంటే మనం కలిగి ఉంటామో, ఇంకా ఎక్కడైతే దేవుని వాక్యానికి విరుద్ధమైన బలహీనతలు మనలో ఉన్నాయో, ఆ ఒక్కొక్క బలహీనత అంటే విడిపింపబడి దేవుని ప్రజలమైన మనందరం కూడా దేవుని యొక్క సంపూర్ణతలోనికి, స్వారూప్యంలోనికి మార్చబడాలంటే దేవుని ప్రజలమైన మనందరం కూడా దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి అన్నాడు. ఇంకా క్లియర్గా మనం అర్థం కావాలంటే, నా యందు నిలిచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటే గాని తనంతట తాను ఎలా ఫలింపదో, అలాగునే నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. జాగ్రత్తగా విన్నాం.
క్రైస్తవమైన జీవితం అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు కోరుకునే జీవిత విధానాన్ని మనం ఏంటండి కలిగి ఉండాలంటే మనము దేవునిలో నిలిచి ఉండాలి. దేవుడు మనలో ఏం చేయాలమ్మా? నిలిచి ఉండాలి. ఏమంటే నా యందు నిలిచి ఉంటే, ఆయన యందు నిలిచి ఉంటే అర్థం ఏంటి? ఆది యందు వాక్యం ఉంది, వాక్యమే దేవుడు. కాబట్టి ఎవరైతే వాక్యానుసారమైన జీవిత విధానంలో వారు ముందుకు కొనసాగుతూ ఉంటారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవిత విధానం జీవించడానికి ఇష్టపడతారో, లేదా వాక్యానుసారమైన జీవిత విధానంలో తను తాను మలుచుకుంటూ ఉంటారో, వారు ఏం చేస్తారంటే ఫలభరితమైన జీవితం, అంటే దేవుడు కోరుకున్న రీతిగా మన ఆధ్యాత్మిక జీవితము రోజు రోజుకి ఏం చేస్తే చెప్పండి, ఫలభరితంగా ఉంటుంది. అంటే ఒక చెట్టు నాటారనుకో, ఆ చెట్టు ఎదిగి ఏం చేయాలమ్మా? పువ్వులు వేసి ఏం చేయాలి చెప్పండి? ఫలాలు, కాయలని, పువ్వులు పూసి తర్వాత ఫలాలు ఇవ్వాలి. కానీ ఈ రోజున చాలామంది దేవుని దగ్గరికి వస్తున్న మన జీవితాల్లో రక్షణ పొందుతున్నాం కానీ ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. అర్థమైందంటారా? దేవుడు ఆశించిన రీతిగా మనలో ఏం కనిపించట్లేదు, ఆయన ఫలాలు మనలో కనిపించట్లేదు. ఆయన ఆశించినప్పుడు లేదా ఆయన మన వైపు చూసినప్పుడు ఆయన కోరుకున్న జీవిత విధానం మనందరిలో జీవితాల్లో కనిపించడం. దానికి కారణం ఏంటంటే మనం ఎవరిలో లేదు చెప్పండి, దేవుళ్ళలో మనం నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మనలో నిలిచి ఉండట్లేదు. అర్థమైందంటే దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనం ఉంటే మనలో ఎవరున్నట్టు చెప్పండి, దేవుడు ఉన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఫలిస్తాం. అదేంటరా? ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటాం. నమ్మటం వేరు కదండి, దేవునిలో నిలిచి ఉండటం వేరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకుంటారు కానీ దేవునిలో, దేవుని చిత్తములో, దేవుని వాక్యానుసారమైన జీవితంలో ఏంటమ్మో చాలామంది నిలిచి ఉండే అనుభవాలు ఉండవు. ఎవరైతే దేవుని వాక్యానుసారమైన జీవిత విధానంలో కొనసాగరో వారిలో ఎవరుండరు చెప్పండి? దేవుడు ఉండడు. ఎవరు చెప్పండమ్మా? దేవుడు ఉండడు. దేవుడు ఉండనప్పుడు నా యందు మీరు, మీరందు నేను నిలిచి ఉంటేనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఫలిస్తారు. లేకపోతే మనం ఎండిపోతాం. ఆధ్యాత్మిక మనం ఏం చెప్పండి? ఎండిపోతాం. ఈ రోజున చాలామంది క్రైస్తవ జీవిత విధానంలో ఎండిపోయిన జీవితాలు, అంటే నామకార్థ క్రైస్తవ జీవితాలు కనిపిస్తున్నాయి తప్ప దేవుడు కోరుకున్న క్రైస్తవ జీవిత విధానం ఇదే క్రైస్తవ విశ్వాసిలో కూడా ఏంటమ్మా కనిపించని పరిస్థితులు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే ఏంటంటే 5వ వచనం చదివారు కదా మీరు, 7వ వచనం కూడా చదివితే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఇంకోటి ఏంటి తెలుసా అండి, మనము చాలా అంటే దేవుని దగ్గర నుంచి కొన్ని కోరుకుంటాం. అంటే మనకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి దేవుని చిత్తానుసారమైన ఇష్టాలు కూడా అయి ఉండాలి. ఏం చెప్పనమ్మా? మనుషుని ఇష్టం వేరు, దేవుని యొక్క ఇష్టం వేరు. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ప్రతి ఇష్టాన్ని లేదా ప్రతి కోరికను, అంతేకాదు మీకు మంచి ఉద్యోగం కావాలని అనుకోండి, ఉద్యోగం కావాలి బ్రతకడానికి, నివసించడానికి ఏముండాలమ్మా? ఇల్లు కావాలి, వివాహం జరగాలి, అతని వివాహం అయిన తర్వాత ఏంటి పిల్లలు ఏంటమ్మా కలగాలి. ఇవన్నీ కూడా ఏంటో తెలుసా? దేవుని నుంచి మనం కోరుకునేటి కోరికలు. కాబట్టి మరి దేవుడు అంటే మనం ఆశించిన మన ప్రతి కోరిక కూడా దేవుడు నెరవేర్చాలంటే మన జీవితంలో దేవుని యొక్క అంటే ఆ ఆశ ఫలించాలంటే దేవుని ప్రజలమైన మన జీవితాల్లో వాటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి మనం ఫలించాలన్నా, రెండవది మనకు ఇష్టమైంది దేవుడు ఏంటమ్మా మన జీవితంలో నెరవేర్చాలన్నా, మూడవది మన ద్వారా దేవునికి మహిమ ఏంటమ్మా రావాలన్నా, నాలుగవది ఆయనకి శిష్యులుగా మనం అంటే ఉండాలన్నా, ఏ శిష్యులు? నిజమైన శిష్యులుగా ఉండాలన్నా, దైవ సేవకుడైన నేనవునండి మీరు మనందరము కూడా దేవుని వాక్యానుసారమైన జీవిత విధానంలో మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో చక్కటి ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను.
ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రజలమైన మనందరం కూడా ఆయన యందు నిలిచి ఉన్నాము అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే ఏం చేయాలంటే నడుచుకోవాలి. ఆయన పరిశుద్ధుడు కదా. ఈ లోకంలో జీవించినప్పుడు ఏంటమ్మా? పాపము లేనివాడిగా జీవించాడు. నాలో పాపం ఉన్నదని మీరెవరైనా రుజువు చేయగలరా అని చెప్పిన పరిశుద్ధమైన ఎవరి దేవుడు ఆయన. మనము నిజంగా దేవునిలో ఉన్నామని తెలుసుకోవాలంటే మనము యేసుక్రీస్తు ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలా ఏం చేయాలమ్మా? అలా నడుచుకోవటం లేదంటే మనం ఎవరిలో లేని చెప్పండి? దేవునిలో లేవు. మనం దేవుని శిష్యులుగా అంటే దేవునికి నిజమైన శిష్యులుగా మనం ఏంటంటే కనిపించట్లేదు. అందుకే మనం రోజు రోజుకి ఏం చేయట్లా? ఆధ్యాత్మికమైన ఫలభరితమైన జీవితం మనలో కనిపించట్లా. అందుకే బైబిల్ యోహాను రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూస్తే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎంత చక్కటి మాట! క్రీస్తు బోధలో నిలిచియుండు వాడు. చూసారా? కాబట్టి మనందరం కూడా దేవుని మందిరానికి వస్తున్నాం కానీ దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బోధ వింటున్నాం కానీ ఆ బోధలో మనం ఏం చేయట్లేదు చెప్పండి? నిలకడగా ఉండట్లా. ఏం చేస్తున్నామా? నిలకడగా మనము ఉండట్లా. నిలకడగా ఉండకుండా ముందుకు సాగేవాడు ఎలాంటి వాడు అంటే చెప్పండి? దేవునిని అంగీకరింపని వాడు. అదేంటి? మీరందరూ యేసుక్రీస్తు దేవుడనే కదా ఇక్కడికి వచ్చారు. వచ్చిన మీరు ఏంటంటామా? అసలు యేసుక్రీస్తు దేవుడని అంగీకరింపని వారు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఆయన ఎలా నడుచుకున్నాడో అలా మనం ఏం చేస్తామంటే నడుచుకోలేని జీవితాన్ని మనం ఏంటంటే కలిగిన వారుగా మనం ఏంటంటే కనిపిస్తున్నాం. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క ప్రజలమైన మన జీవితాల్లో గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే క్రీస్తు బోధయందు నిలకడగా ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపని వాడు కదా. మీరందరూ చాలా వాక్యాలు విన్నారు, చాలా బోధలు విన్నారు. మొన్నైతే 40 రోజులు చెప్పాను కష్టపడి. కాబట్టి ఎంతవరకు మీలో పనిచేస్తుందో నాకు తెలియదు. కానీ ప్రియమైన దేవుని వెళ్ళారా, దేవుని ప్రజలమైన మనము విన్న వాక్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టేయకూడదు. ఆ వాక్యములో మనం ఏం చేయాలమ్మా? నిలకడగా ఉండాలి. అందుకన్నాడు తాను నమ్మిన వారితో చెప్తున్నాడు, నిజమైన శిష్యులైతే నిజమైన విశ్వాసులైతే విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా కోరగాని వాక్యములు నిలిచి మీరేంటి ముందుకు సాగుతారు. అప్పుడు మీరు ఫలిస్తారు. అర్థమైందా? మీకు ఇష్టమైన కార్యాలు మీ జీవితంలో నేనేంటమ్మా నెరవేరుస్తాను. అంతేకాదు తద్వారా దేవునికి కూడా ఏమో చెప్పండి మహిమ కలుగుతుంది అని దేవుడు తన దగ్గరికి వచ్చిన తన బిడ్డలతో దేవుడు మాట్లాడినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో మనందరము చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తుని దేవుడు నమ్ముకున్నాం ఒకటైతే, దేవుని సంఘానికి వస్తున్నాం ఇంకొకటైతే, దేవుని వాక్యం వింటున్నాం మూడవది అయితే, అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? విన్న వాక్యాన్ని ఏంటమ్మా విడిచిపెట్టక వాక్యం నందు నిలిచి మనం ఏం చేయాలంటే ముందుకు కొనసాగాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడంతా క్రికెట్ సీజన్ జరుగుతుంది. ఇక్కడ క్రికెట్లో ప్రియమైన వాళ్ళరా ఎంపైర్లు ఉంటారు. ఒక పక్కన లెగ్ ఎంపైర్ ఉంటాడు, ఒక పక్కన ఇక్కడేమో ఇంకో ఎంపైర్ ఉంటాడు. అక్కడ 3 వికెట్లు ఉంటాయి, గీతలు గీస్తుంటాయి. అర్థమైందంటారండి? అటుపక్క గీతలు గీస్తుంటాయి.
స్పిన్ బౌలింగ్కి అయితే వికెట్లు దగ్గర ఎవరు ఉంటే వికెట్ కీపర్ ఉంటాడు, ఇటు పక్కన ఏంటంటే బౌలర్ ఉంటాడు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏమిటో చెప్పండి? ప్రతి ఆటకి కూడా ఏమిటమ్మా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే అదేంటంటే ఒక బౌలర్ ఉన్నాడు అనుకోండి, ఆ బౌలర్కి ఒక గీత ఉంటుంది, ఆ గీత దాటి వేయకూడదు బౌలింగ్. ఆ గీత దాటి వేస్తే ఆ బౌలింగ్, ఆ బాల్ ఒకవేళ వికెట్లు తగిలి బౌల్డ్ అయినా కూడా గీత దాటాడు కాబట్టి అది ఏంటంటే బౌలింగ్ చేసిందంటే లెక్కలో రాదు. గీత దాటకుండానే ఏం చేయాలి తెలుసా అండి? ఆ వేయాలి. ఆ గీత దాటితే దాన్ని ఏమంటారు? నో బాల్ అంటారు. ఏమంటారు చెప్పండి? కొట్టినా క్యాచ్ పట్టుకున్నా అవుట్ కాదు, వికెట్లు పడినా ఏంటమ్మా అవుట్ కాదు. వేశాడు, మంచి బౌలింగే వేశాడు, వికెట్ కూడా ఏంటమ్మా పడింది. కానీ ఎలా పడింది చెప్పండి? గీత దాటి వేశాడు కాబట్టి అది ఏమైందో తెలుసా అండి? వికెట్ పడినా కూడా ఏంటమ్మా వికెట్ పడినట్టు లేక. అలాగే మనం నమ్ముకున్నాం కానీ అర్థమైందంటారా, మనం చాలా సందర్భాల్లో గీతలు దాటేస్తున్నాం. గీత అంటే ఏంటి? దేవుడు ఒక వాక్యాన్ని అని ఒక అంటే ఇది ఏదో గీత కదా, అంతేనా? దీన్ని దాటి మనం ఏం చేయకూడదమ్మా? ఏది చేయకూడదు. వాక్యానికి విరుద్ధమైంది ఏది మనము చేయకూడదు. అర్థమైందంటారా? వాక్యానికి విరుద్ధమైంది చేసింది ప్రతిదీ కూడా అన్నిటి గీత దాటినట్టు లెక్కే. అర్థమైందంటారా? అప్పుడు మనం దేవుని దృష్టిలో ఎలా కనిపిస్తాం చెప్పండి? నిజమైన శిష్యులుగా మనం ఏంటంటే అంతేకాదు, అసలు ఎన్ని సంవత్సరాలైనా మనలో ఏం కనిపించదు? దేవుని యొక్క ఆ ఫలభరితమైన జీవితము, ప్రేమ, సంతోషము, సమాధానం ఏంటమ్మా, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనం, ఆచారికం, విశ్వాసం, సాత్వికము, ఈ గుణ లక్షణాలన్నీ అర్థమైందంటారా మనలో ఏం చేయాలి చెప్పండి? ఫలించాలి. అంటే రోజు రోజుకి క్రైస్తవ విశ్వాసం ఏం చేయాలి? దేవుళ్ళలో ఎదగాలి, అభివృద్ధి చెందాలి. దేవుడు కోరుకున్న ఫలభరితమైన జీవితాన్ని మనం కలిగి ముందుకు కొనసాగాలంటే దైవ సేవకుడైన నేనైనా మీరైనా అందరము ఒకటే రోజు ఏంటమ్మా? దేవుని వాక్యానుసారంగా ముందుకు కొనసాగాలి. అలాగే ఈ జీవిత ప్రయాణంలో ప్రియమైన వారు దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎన్నిసార్లు అయిపోతున్నాము, ఎన్నిసార్లు ఏంటంటే మనము ఏంటంటే పడిపోతున్నాము, అంటే ఎన్నిసార్లు మనము దేవుని వాక్యంలో నిలిచి ఉండక దేవుని ఎరగని వారముగా. భక్తి లేకరా, భక్తి లేకపోతే ఎందుకు వస్తారు మీరు ఇక్కడికి? భక్తి లేనివాళ్ళు బోర్డు ఇంటికాడ కూర్చున్నారు. మీరు భక్తి ఉండబట్టే ఏం చేస్తారంటే ఈరోజు శుక్రవారం ఉపవాస పట్టడానికి ఏంటంటే వచ్చారు. సబ్జెక్టు దాని గురించి కాదు మనం మాట్లాడుతున్నది. ఎందులో నిలబట్లా? దేవుడు చెప్పిన బోధలో ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనే ఆ బోధలో మనం ఏంటంటే మనం నిలిచి ఉండట్లా. అందుకే ఒకటి జాగ్రత్తగా ముగిస్తున్నాను నేను, ప్రియమైన వారులారా, సత్యాన్ని గ్రహించట్లా. ఏముంటలేదు చెప్పండి? గ్రహింపు లేదు. మనం ఎవరు నమ్ముకున్నాం, మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే గ్రహింపు మనకి. రెండవదిగా ప్రియమైన వారులారా, చాలా బలహీనత నుంచి మనం అట్లా విడుదల పొందట్లా. అంటే ఆ పాపాల్లో ఏం చేస్తాం? అలాగే ఉండిపోతున్నాం. ఆ సత్యము మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. అంటే దేవుని వాక్యానుసారమైన జీవిత విధానాలు ఎప్పుడైతే ముందు కొనసాగడానికి నిర్ణయించుకొని వాక్యానుసారమైన జీవితం ముందు కొనసాగుతూ ఉంటామో ఒక్కొక్క బలహీనత నుంచి దేవుడు ఏం చేస్తాడని మనం చెప్పండి అంటే తెలిసిపోతూ ఉంటుంది మనకి. అంటే సత్యాన్ని గ్రహిస్తాం, ఇలా ఉండకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు అని మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా అండి? ఒక్కొక్క దాని నుంచి మనం ఏంటంటే విడుదల కలుగుతాం. అందుకే ఏంటి పాస్టర్ గారు, మేమేమో యేసుప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఇంతకాలం అవుతుంటే ఇంకా మేమేంటి పాపంలో ఉన్నారంటారేంటి? అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్నారా లేదా? పాపమే పాపం, అసూయ, ద్వేషం కదా, మూడైన ఉంటాయి వాళ్ళు. కానీ ఒక్కొక్క దాని నుంచి ఏమి రావాలి మనకి? విడుదల రావాలంటే ముందు మనలో ఏమి రావాలి? గ్రహింపు రావాలి. గ్రహింపు రావాలంటే ముందు ఎవరిలో నిలబడాలి? దేవుళ్ళలో నిలబడాలి. అప్పుడు ఆయన ఎవరిలో ఉంటారు? మనలో ఉండి మనలో ఇంకేటువంటి కార్యము చేస్తూ ఒక్కొక్క దాని నుంచి మనం విడుదల పొంది మనం కనపడం. అప్పుడు ఎవరు కనిపిస్తారు? మనలో యేసు కనిపిస్తాడు.
మన ద్వారా దేవునికి మహిమ. రెండవది, మనకిష్టమైంది అడిగినప్పుడు దేవుడు దాన్ని మనకేంటంటే ఇస్తాడు. అంతేకాదు, మనం ఎప్పుడు కూడా ఎలా ఉంటామంటే ఫలభరితంగా, అంటే జీవము కలిగి, ఉజ్జీవము కలిగి, సంతోషంతో, సమాధానంతో మనం ముందుకేంటంటే కొనసాగగలుగుతాం. కాబట్టి దేవుడు అటువంటి కృపను, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి, మరి దైవ సేవకుని నేనవనండి, విశ్వాసులని మీరవనండి, మన ద్వారా దేవునికి ఏమి రావాలమ్మా? మహిమ రావాలి. మనల్ని చూసినప్పుడు ఎవరు కనిపించాలి? మనలో దేవుడు కనిపించాలి. కనిపించాలంటే మనలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుడు ఉండాలంటే ముందు మనం దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనం ఏం చేయాలంటే ముందుకు అట్టి కృపను, అటువంటి శక్తిని, బలమును దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. కళ్ళలో వంచండి, కాళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా ప్రభువా, మీ స్తోత్రాలు. ఇదిగో ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు ప్రభువా. ఇదిగో నేను చాలా సందర్భాల్లో గ్రహించలేక, చాలా బలహీనతలు అలాగే ఉండే విడుదల పొందలేక, నువ్వు ఆశించిన రీతిగా ఫలభరితమైన జీవితాన్ని కలిగి ముందు కొనసాగలేకపోతున్నాం. కాబట్టి మరి నీ చిత్తానుసారమైన, నీ వాక్యానుసారమైన జీవితంలో ముందు కొనసాగే భాగ్యమును దయచేసి నడిపించి మహిమ పొందవలసిందిగా, ఇదిగో నీ వాక్యాన్ని విడిచి మీ ముందు కొనసాగుతుండగా, నీ వాక్యానుసారమైన జీవిత విధానంలో మేమందరం ముందు కొనసాగే భాగ్యమును దయచేయవలసిందిగా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా ఆ రీతిగా జీవించగలిగే కృపను మీరు అనుగ్రహించి నడిపించి మహిమ పొందవలసిందిగా, నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.